ఈశ్వరున్నాడే తల్లి, పైన పరమేశ్వరుడున్నాడే తల్లి. బెజవాడ దుర్గమ్మ వాక్కు చెబుదానంటుంది, కలకత్తా కాళికాదేవి కార్యముంది అంటుంది, గంగాలమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ మురిపాలు పొంగాయంటున్నారు. బిడ్డ పండును మోస్తుందమ్మా. అవును, దాని గురించి అడగడానికి పిలిచాను. గండాలు దాటేసొచ్చిందే తల్లి, పెనిమిటి పెద్ద పీటేస్తాడు, తోడబుట్టినోళ్లకు నీడనిస్తాడు తల్లి. దానికి సుఖప్రసవం కావాలి. అమ్మోరు అమ్మమ్మని చేయాలనే తలిచారు తల్లి. మీనాక్షమ్మే ఇంట్లో అంబాడతాది తల్లి. కష్టకాలం పోయినాదే తల్లి, ఏమొచ్చినా ఎల్లిపోయిన కాలం బుడగలాంటిదే తల్లి. నాగదోషం ఉన్నాది, పుట్టలో పాలు పోసుకోవాలి. అలాగే అలాగే పోయిస్తాను. నాకు చెప్తావా? అమ్మోరి ఆజ్ఞ, చెప్పమంటే చెబుతాని తల్లి. పిన్ని కూడా సోది చెప్పిద్దాం. నువ్వు దయగల తల్లివే తల్లి, నువ్వు ఉన్న చోట పిన్ని తొందరగా రా. ఎక్కడికి చెప్తాను. అరే నీపై ఉన్నాదే సోదాంటి సోదాంటి, మా పిన్ని కూడా చెప్పవా? ఏయ్, ఏంటిదంతా? సోది చెప్తుంది. సుత్తేం కాదు, సోదేంటి సోది? పనేం లేదా మీకు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నీకేంటి? చాదస్తం, మూర్ఖత్వం. నువ్వేమైనా అనుకో, ముక్కు మీదే ఉన్నాది దొరసానికి కోపం. ముక్కుకు తాడు పడే వేళ దగ్గర పడతాంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముక్కుతాడేంటి? 3 ముళ్ళు పడే వేళ దగ్గరైందంటోంది. 3 లేవు, 30 లేవు. 30 పడాలంటే 10 పెళ్లిళ్ళు కావాలి. ఇప్పటికే నువ్వు 30కి దగ్గర అవబోతున్నావు. ఇంకా ఒక్క పెళ్లికి కూడా గతలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అరవకే అనసూయమ్మ, అమ్మోరు ఆజ్ఞ, నీ పాత బంధం మళ్ళీ దగ్గరవబోతోంది. భయం గాబరా నీ సొంతమవుతాయి. భయం ఏంటి, గాబరా ఏంటి? దుర్గమ్మ చెప్పిన మాట, కాస్త జాగ్రత్తగా ఉండమంటుందమ్మ తల్లి. ఇంకేం చెప్తుందో మీ దుర్గమ్మ? ఏదో సుత్తి చెప్తుంది. మూర్ఖత్వం, పిచ్చి నీకెందుకట? మీరు 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 విశాల హృదయులు, మీరు మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు, అనాథల పాలిట. పాపాపు నీకిష్టమేగా. నడి సంద్రమును నావా నడిపించు దేవా అనే సిచ్యువేషన్ లో ఉన్నోడికి ఇష్టమేనా అని అడుగుతారండి సార్. కష్టాల నుంచి బయటపడేస్తామంటే కాదనే మూర్ఖున్నా? విశ్వాసం గల డాగులా వినయంగా వినమ్రతతో ఒదిగి బుద్ధిగా పని చేసుకుంటా అని ఆల్ ముక్కోటి దేవతల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఆకాష్, అయితే నువ్వు మేనేజర్ని కలిసి రీజాయినింగ్ రిపోర్ట్ ఇవ్వు. చిత్తం మేడం. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటది. సారీ సార్, నాకు యాక్షనే వచ్చనుకున్నాను. మీరు నాలో ఓవర్ యాక్షన్ గమనించినందుకు, సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆకాష్. ఈ బతుకు వరస్ట్ వేస్ట్ అనుకున్నాను. ఈ జీవికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. ఇదే తగ్గించుకోమన్నా. కాపురం చేసే లక్షణం కాలి గోళాల్లో తెలుస్తుంది, ఉద్యోగస్తుల లక్షణం బూట్ లేసులో తెలుస్తుంది. సార్ మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. మ్యామ్ మీరు కూడా కరెక్ట్ మేడం. సార్ ఉంటాను సార్. you
అదిరిందయ్యా ఆకాశు, నీ గెటప్ అదిరింది. మళ్ళీ ఎన్నాళ్ళకయ్యా ఆఫీస్ డ్రెస్ వేసుకున్నావు? అదృష్టం వచ్చింది. ఇక నుంచి నా బతుకంతా హ్యాపీగా జాలీగా సాగిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటారు. అవును, సెల్ఫ్ అంటే గుర్తొచ్చింది. ఈ గెటప్ లో, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఓ సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే చాలా లైక్స్ వస్తాయి. లిఫ్ట్ లిఫ్ట్ సార్, లిఫ్ట్ లిఫ్ట్. సార్ కాస్త లిఫ్ట్ ఇస్తారా? బండి ఆపింది అందుకేగా. రండి. చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడి దాకా వెళ్ళాలి? మాదాపూర్ జంక్షన్ దాటాక ఒక కాఫీ హౌస్ ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. కాఫీ హౌసా? సరే, నేను అటే వెళ్తున్నాను, రండి. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. ఇలా చూడగానే అలా ఎలా చెప్పారు? చాలా మందిని లిఫ్ట్ అడిగా, కానీ ఎవరూ ఇవ్వలేదు. టెన్షన్ ఫీల్ అయ్యి మీరు బండి ఆపారు, అందుకే అన్నాను. నేను చాలా విశాల హృదయం ఉన్నోడిని. చాలా సేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు లిఫ్ట్ దొరక్క టెన్షన్ పడ్డా. ప్రేమికులు అనుకున్న టైంలో కలవకపోతే టెన్షన్ ఉంటుందండి. మీరెక్కండి ముందు. ధరణి, అమ్మా దీప్తి, రెడీ అయ్యారా? వస్తున్నానండి. ఇదిగో ఇంకో 5 నిమిషాల్లో మొత్తం రెడీ. 5 నిమిషాలంటే అరగంటన అర్థం. ఆలస్యం చేస్తే జనం ఎక్కువ అవుతారు. ప్రశాంతంగా పుట్లో పాలు వేయటం కుదరదు. ప్రశాంతత లేని పూజ, శ్రద్ధ లేని పని ఫలితం ఇవ్వదంటారు. ఈ మాట ఎవరు చెప్పారు? ఆదిత్యవర్మ స్వామీజీనా? వస్తున్నావంటే పుట్టలో పాలు పోయడం కుదరదు అని కంగారు పడతారేంటండి? మేము రెడీ. ఆ నాగమణి హారం తీసుకున్నారా? లేదన్నయ్య. మరి మేము రెడీ అన్నావు, ఇదేనా రెడీ? నాగపంచమి రోజు నాగమణి హారం పుట్ట దగ్గర పెట్టి పూజ చేయించడం ఆనవాయితీ అని చెప్పాను కదమ్మా. చెప్పారు బాబు, చెప్పారు. మీరు తొందర పెట్టడం మూలంగానే దాన్ని మర్చిపోయాం. అటు తిప్పి ఇటు తిప్పి తప్పు బావ మీదకి నెడుతున్నావే. అది మరదలంటే అలా సపోర్ట్ చేయాలి. మంచిది. వారి సపోర్ట్ ని వీరు సమర్థించాల్సిందే. అంటే నో 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 ఫర్దర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వాదన మొదలు పెడితే అదంత త్వరగా తేలదు. దీప్తి, నువ్వు తొందరగా వెళ్ళి నాగమణి హారం తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. నన్ను తప్పు పట్టడం, తక్కువ చేయడం మానుకోవద్దరని. వద్దన్నాను కదా, మళ్ళీ మొదలు పెడతారేంటి? అలా అంటే నాకు బాధగా ఉండదా బావా? అంత బాధపడేవాళ్ళు ఎగేయడాలు పొగేయడాలు మానుకోవాలి. నేనెవరిని ఎగయలేదు. నువ్వెవరికేమేమి ఎక్కిస్తున్నావో నాకు తెలుసు.